లేకపోతే ఎక్కడో ఒక దగ్గర జరిగినటువంటి అరాకొర ఘటన తీసుకొని వైసీపీ శవరాజకీయం చేస్తోందా? కూటమి వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్రలోనే స్వాతంత్ర్యానంతర చరిత్రలో కూడా ఇంత ఘోరమైనటువంటి టార్గెట్స్ నేను ఎప్పుడు చూడలే. నేనే 25 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అపోజిషన్లో 17 to 18 ఇయర్స్ ఉన్నాను. అపోజిషన్ పాత్రే నాది ఎక్కువ. నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. ఒక 5 ఇయర్సే నేను రూలింగ్ చూశాను. రాజశేఖర రెడ్డి గారితో ఉండేటప్పుడు ఒక 2 ఇయర్స్ వైస్ చైర్మన్గా జిల్లా పరిషత్ చేసినప్పుడు చూశాను. మిగతా టైం అంతా కూడా అపోజిషనే. అపోజిషన్ చేసామంటే మా మాటకు గౌరవం ఉండేది. ఏదైనా ఒక సమస్య గురించి మాట్లాడితే అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు, దాని మీద పరిశీలిద్దామని రూలింగ్ పార్టీస్ ఉండేవి. ఇప్పుడు అది లేదు. నేను ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చో 45 రోజులు అవుతుందో, ప్రతి నిమిషం 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకే టార్గెట్ స్టార్ట్ అయినాయి. 80 లక్షల పైచీలకు ఇసుక డిపోలు ఉండేవి. 40 లక్షల టన్నులు 3 రోజులు లేపేసినారు. అందరూ వ్యాపారాలు, ఇప్పుడు నాది వ్యక్తిగతంగా మైన్స్లో నేను 25 ఇయర్స్ నుంచి ఉన్నాను, నా చిన్నప్పటి నుంచి కూడా ఆపేసినారు. కోట్లాది రూపాయలు లాస్ వచ్చేటట్టు మమ్మల్ని మీద కొట్టారు. కార్యకర్తలు, సామాన్య కార్యకర్త, వైసీపీకి చెందిన కార్యకర్త ఇంటి దగ్గర టపాకాయలు కాలుస్తూ ఇంటి లోపలికి విసురుతూ, అరే నాయన మీరు గెలిచారు సంతోషంగా ఉండండి, పని చేయండి, కానీ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఇంట్లో పిల్లలు ఉన్నారా బాబు అని చెప్పినా సరే ప్రతి విలేజ్లో కూడా హింసాకాండ, గ్రామంలో కొట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, స్టేషన్లకు తీసుకెళ్ళటం, స్టేషన్లో వారం రోజులు 10 రోజులు నెల రోజులు కూర్చోబెడతాం ప్రతిరోజు కూడా. ఇలా గ్రౌండ్ లెవెల్లో కూడా హింస స్టార్ట్ అయింది సార్. నాకే కొన్ని వేల ఫోన్ నెంబర్లు వచ్చాయి. నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, ఎక్కడైనా కనపడితే కాల్ చేస్తాం, కారుతో సహా తగలపెట్టేస్తాం, నాకే వచ్చాయి. నేను అవన్నీ కంప్లైంట్స్ అన్నీ కూడా టెక్కల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. ఆ వచ్చిన ఫోన్ కాల్స్, ఆ వచ్చిన ఫోన్ నెంబర్స్ అన్నీ కంప్లైంట్ చేశాను. ఎందుకు చేశాను అంటే, మాలాంటి వాళ్ళకి ఇలా జరుగుతుండేటప్పుడు మరి సామాన్య కార్యకర్తకి ఎంత ఇబ్బంది ఉంది. నిన్న మీరు చూసారు రషీద్ని నడ రోడ్డు మీద ఆ నరికే విధానం ఏంటిది? మనం ఎక్కడున్నాం? అడవుల్లో ఉన్నామా? ఇది మానవ సమాజమేనా? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? ఈ దేశంలో ఇంత దుర్మార్గంగా అధికారం అంటే చంపుకోవటమేనా? నేను ఒక మాట అడుగుతున్నాను, వైసీపీ కల్పిస్తుందా, వైసీపీ దయ్యాలు వేదాలు వల్లిస్తుందా అని మీరు స్టార్టింగ్ అన్నారు. లోకేష్ చెప్పలేదా? నేను రెడ్ బుక్లో రాశాను, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాను, ఇందులో అన్ని పేర్లు రాశానని చెప్పి.